నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం లొకేషన్ కూడా మీకు ముందే చెప్పిస్తున్నాను. నిజాంపేట్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ ఎలా ఉంటుంది మనకు కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, సో ఫ్లాట్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది అనేది కూడా మీకు మొత్తం క్లియర్గానైతే చూపించబోతున్నా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు చూపించేది మోడల్ ఫ్లాట్. అండ్ దీని గురించి మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా మీకైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ అయితే కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన మోడల్ ఫ్లాట్ అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మీరు చూడబోయే ఆ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఫ్లాట్ ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్గా ఈ మోడల్ ఫ్లాట్లోనైతే చూపిస్తాను. ఎందుకంటే మనం కొనబోయే ఫ్లాట్ అయినా ఇల్లు అయినా సరే మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన మోడల్ ఫ్లాట్ అనేది అయితే నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఇప్పుడైతే 3 BHK అనేది అయితే మీకు చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా లగ్జరీగా ఉంది. అండ్ మనకి ఆ గేటెడ్ కమ్యూనిటీ కూడా వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు నిజాంపేట్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు JN2 మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తున్నది కూడా ఇది మొత్తం కూడా హాల్ ఏరియా చూసినట్లయితే కూడా మనం చాలా స్పేసెస్ ఉంది. అండ్ ఈ ఫ్లాట్ మనం చూస్తున్న ఫ్లాట్ కూడా 1650 SFTలోనైతే ఉంది. సో ఇది వచ్చేసి అయితే ఓన్లీ మనకు మోడల్ ఫ్లాట్ మాత్రమే. అండ్ మీరు అంటే ఇప్పుడు మనకు నిజాంపేట్లో ఉన్న ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనైతే ఉంది. సో ఇప్పుడే మనకు కన్స్ట్రక్షన్ అనేది అయితే స్టార్ట్ అయింది. అండ్ మెయిన్ థింగ్ మీకు వచ్చేసి అయితే ఇది HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు అన్నీ కూడా క్లియర్ డాక్యుమెంట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. సో మొత్తం కూడా పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే మనం మోడల్ ఫ్లాట్ అయితే చూసిన తర్వాత కూడా మిగతా డీటెయిల్స్ క్లియర్గా మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, మనకు ఈ ఫ్లాట్ లెక్కను కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా గట్టిస్తారు. ఇంకో కొంచెం చిన్న మార్పులు అయితే ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక వాష్ బేసిన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు, చాలా లగ్జరియస్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మనకు ఒక బిగ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ నుంచి వెళ్ళి మనము కొంచెం ఇది చూస్తున్నారు కదా ఈ హాల్ ఏరియా పక్కన చూసుకున్నట్లయితే మనకు కిచెన్ ఏరియా అనేది అయితే ఉంది. కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ అని అయితే చెప్పుకోలేము. కిచెన్ అయితే చూస్తున్నారుగా మంచి కబోర్డ్స్ తోటి, ఫుల్ లైటింగ్ తోటి అయితే ప్రతి దానికి కూడా మనకు ఒక యూటిలిటీ ఏరియా అండ్ ఒక వాష్ ఏరియా, బాల్కనీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మనకు వచ్చే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా మనకు 3.5 ఏకర్స్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. క్రౌడ్ ఫ్రీ, అంటే మనకి ఏంటంటే 1 ఎకరానికి 100 ఫ్లాట్స్ మాత్రమే వస్తున్నాయి. అంటే మొత్తం కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ మనకు ఈ కమ్యూనిటీకి కూడా మనకు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం కిచెన్ని ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూస్తున్నారు కదా. అండ్ మీరు ఇలానే ఉంటుందని కూడా అనుకోకండి, ఎందుకంటే మనకు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫ్లాట్స్ మనకు చేంజ్ అవుతుంటాయి, డైమెన్షన్స్ చేంజ్ అవుతుంటాయి, మనకు స్క్వేర్ యార్డ్స్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీకు ఇంకో కొన్ని మార్పులు అయితే ఉంటాయి. సో మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మీరు పర్చేజ్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మీకు నచ్చే విధంగా కూడా కొన్ని చిన్న మార్పులు చేసుకునే మనకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు ఒకలా కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఏదైనా సరే, హౌస్ అయినా సరే, ఫ్లాట్ అయినా సరే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకుంటే బెటరు. సో ఇది వచ్చేసి మనకు 3 BHKలో మనం అయితే ఇప్పుడు ఒక ఆఫీస్ పర్పస్లో మనకు వర్క్ స్పేస్ అనేది చూడబోతున్నాం. అంటే ఇది వచ్చేసి మనకు ఇందులో కూడా మనకి ఇలా ఈ ప్లానింగ్ తోటి అయితే ఈ విధంగా ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ చూస్తున్నారు కదా, వర్క్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు మంచి టీవీ అండ్ ఇట్లా ఉన్నది. సో నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మీ ఫ్లాట్ ఇంత అందంగానైతే మీరు రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వుడ్ తోటి ఇలానైతే మనకు కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఈ ఫ్లాట్స్లో చూసారు కదా, మొత్తం కూడా మనకు విల్లా టైప్లోనైతే ఉంది. మొత్తం కూడా క్రాకర్ యూనిట్స్ కానీ సో మీరు ఇంకా కొంచెం మనం ఇంటీరియర్ ఇట్లా చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి కంపెనీ వాళ్ళకు సంబంధించి ఇలా చేస్తుంటారు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది. అండ్ ప్రతి బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే ఉన్నది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు క్రాకర్ యూనిట్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అంటే ఇది కూడా మనకు 1650 SFT. అండ్ మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీ చూసుకున్నట్లయితే కూడా మనకు 1300 SFT టు మనకు 1649 SFTలో మనకైతే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ ఫేస్లో కూడా మనకు ఫ్లాట్స్ అనేది అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, మొత్తం కూడా మనకు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇది అది అని అయితే చెప్పట్లేను,
కంప్లీట్లీ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, మనకు క్లబ్ హౌస్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా స్పేసెస్గా అండ్ మొత్తం కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి అయితే మనకు నిజాంపేట్లో లొకేషన్ అయితే లొకేటెడ్ ఉంది. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి కూడా మనకు 1 CR అయితే కోట్ చేస్తున్నారు. మనకు దీంట్లో నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా మనకు 10% పే చేసుకుంటే మిగతా 90% అయితే బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. వింటున్నారు కదా, 10% పే చేసుకుంటే మిగతా 90% అయితే బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. అంటే మనకు 10 లక్షలు కొట్టుకుంటే మిగతా 90 లక్షలు కూడా వెళ్ళొచ్చు. అంటే మనకు మీరు మాట్లాడుకుంటే ఇక కాస్ట్ కూడా కొంచెం నెగోషియేషన్ అవుతుంది. అండ్ నేను మీకు చూపిస్తున్నది మాత్రం ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమే. ఇది వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ దీనికి సంబంధించి పర్మిషన్స్ కూడా ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. HMD అండ్ రేరా అప్పుడు ప్రాజెక్టు, ఎటువంటి బఫర్ జోన్లు అవి ఇవి అయితే లేవు. డైనింగ్ ఏరియా పక్కన కూడా ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ టీవీ అనేది మీ ఆప్షన్. ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ మనం పైన చూస్తే కూడా కంప్లీట్లీ లగ్జరీస్గా ఉంది. సో నేను మీకు ఇంత క్లియర్గా చూపించడానికి కూడా మీకు చెప్పాను కదా, మీరు కొనబోయే ఫ్లాట్ని ఇంత అందంగా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు పక్కనే కూడా మనకు బాల్కనీకి సంబంధించి ఒక స్పేస్ అనేది కూడా ఉంది. అంటే ఒక వాల్ని అయితే కంప్లీట్గా ఇవ్వకుండా మనకు గ్లాసెస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి వెంటిలేషన్ కానీ అన్నీ కూడా ముందుగానే ప్లాన్ అయితే చేసి మంచిగా ఇస్తున్నారు. సో మరొకసారి చెప్తున్నాను, లొకేషన్ వచ్చేసి నిజాంపేట్లో లొకేటెడ్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి అయితే 1 CR కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారుగా, ప్రతి బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇంకొకసారి లొకేషన్ గురించి క్లియర్గా చెప్తే ఇది నిజాంపేట్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు JN2 మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇట్లా మొత్తం కూడా 3 BHK మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. 1300 to 1649 SFTలో నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనైతే ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి అయితే మనకు 1 CR అయితే కోట్ చేస్తున్నారు. దీంట్లో నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో గైస్, మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్ అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.